హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. మీకు 41 రోజులు ఛాలెంజ్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా అద్భుతమైన సెంటెన్సెస్ మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ డే 1 నుంచి చూస్తే మీకు ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా అర్థమవుతాయి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం మీకు గ్రిప్ వస్తుంది స్పోకెన్ ఇంగ్లీష్ మీద. మీరు నా వీడియోస్ డే 1 నుంచి చూస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్. I was very tired when I arrived home yesterday. నేను నిన్న ఇంటికి వచ్చేసరికి నేను బాగా అలసిపోయాను. I had been working hard all day. రోజంతా నేను కష్టపడి పనిచేస్తూనే ఉన్నాను. When the boys came into the house, their clothes were dirty, their hair was untidy, and one of them had a black eye. They had been fighting. బాయ్స్ ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ బట్టలు మురికిగా ఉన్నాయి, వాళ్ళ జుట్టు మురికిగా ఉంది, వాళ్ళ ఒకరి కన్ను నల్లగా ఉంది, వాళ్ళు కొట్టుకున్నారు. గణేష్ గేవ్ అప్ స్మోకింగ్ 2 years ago. గణేష్ 2 సంవత్సరాల క్రితం పొగ త్రాగడం వదిలేశాడు. I have arranged to meet Kumar in a restaurant. నేను ఒక రెస్టారెంట్లో కుమార్ని కలవడానికి ఏర్పాట్లు చేశాను. The two boys came into the house. ఇద్దరు అబ్బాయిలు ఇంట్లోకి వచ్చారు. They had a football and they were both very tired. వాళ్ళ దగ్గర ఫుట్బాల్ ఉంది, వాళ్ళిద్దరూ చాలా అలసిపోయి ఉన్నారు. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు, వాళ్ళు ఫుట్బాల్ ఆడారు. బోత్ ఆర్ సేమ్. When I got home, Ravi was sitting in front of TV.
నేను ఇంటికి వెళ్ళినప్పుడు రవి టీవీ ముందు కూర్చుని ఉన్నాడు. హీ హ్యాడ్ జస్ట్ టర్న్డ్ ఇట్ ఆఫ్. అతను ఇప్పుడే అది ఆపేశాడు. హీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ. అతను టీవీ చూస్తూ ఉన్నాడు. ఇట్ వాజ్ వెరీ నాయిజీ నెక్స్ట్ డోర్ లాస్ట్ నైట్. నిన్న రాత్రి పక్క వాళ్ళ ఇంట్లో చాలా గోలగా ఉంది. దేవర్ హ్యావింగ్ అ పార్టీ. వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉన్నారు. మ్యారీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్. మ్యారీ నేల మీద కూర్చొని ఉంది. ద గ్రౌండ్ ఈజ్ వెట్. నేల తడిగా ఉంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. వర్షం చాలాసేపు కురిసి ఆగిపోయింది. ఐ వాజ్ సాడ్ వెన్ ఐ సోల్డ్ మై కార్. నేను నా కార్ అమ్మేసినప్పుడు నేను బాధతో ఉన్నాను. ఐ హ్యాడ్ ఇట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. చాలా కాలం నుండి నేను దాన్ని కలిగి ఉన్నాను. We were extremely tired at the end of the journey. జర్నీ చివరిలో మేము చాలా బాగా అలసిపోయాము. వీ హ్యాడ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ మోర్ దాన్ 24 hours. మేము 24 గంటల పైనే ప్రయాణం చేశాము. ఐ వెంట్ అ కన్సర్ట్ లాస్ట్ వీక్. నేను గత వారం కన్సర్ట్కి వెళ్ళాను. ఆఫ్టర్ 10 minutes a man in the audience suddenly began shouting. 10 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి ఉన్నటువంటి బిగ్గరగా అరవడం మొదలెట్టాడు. జాన్ అండ్ ఐ వెంట్ ఫర్ అ వాక్. జాను మరియు నేను నడవడానికి వెళ్ళాము. ఐ హ్యాడ్ డిఫికల్టీ కీపింగ్ అప్ విత్ హిమ్. నేను అతనితో కొనసాగించడం కష్టంగా ఉంది.
బికాజ్ హీ వాజ్ వాకింగ్ సో ఫాస్ట్. ఎందుకంటే అతను చాలా వేగంగా నడుస్తూ ఉన్నాడు. వీ హ్యావ్ గాట్ అ కార్. మా కారు ఉంది. వీ హ్యావ్ అ కార్. మా కారు ఉంది. హ్యావ్ యూ గాట్ ఎనీ మనీ. మీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? ఐ హ్యావెంట్ గాట్ ఎనీ మనీ. నా వద్ద ఎటువంటి డబ్బు లేదు. డూ యూ హ్యావ్ అ బైక్. నీకు బైక్ ఉందా? ఐ డోంట్ హ్యావ్ అ బైక్. నాకు బైక్ లేదు. కుమార్ హ్యాస్ గాట్ 2 సిస్టర్స్. కుమార్కు ఇద్దరు అక్కలు. రమేష్ హ్యాస్ 1 బ్రదర్. రమేష్ ఒక సోదరుని కలిగి ఉన్నాడు. ఐ హ్యావ్ గాట్ అ హెడాక్. నాకు తలకాయ నొప్పిగా ఉంది. హ్యావ్ యూ ఎనీ మనీ. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? ఐ హ్యావెంట్ ఎనీ మనీ. నా దగ్గర డబ్బు ఏమీ లేదు. హ్యాస్ షీ గాట్ అ కార్. ఆమె కారు ఉందా? షీ హ్యాజంట్ గాట్ అ కార్. ఆమె కార్ లేదు. డస్ హీ హ్యావ్ అ బైక్. అతనికి బైక్ ఉందా? హీ డజంట్ హ్యావ్ అ బైక్. అతనికి బైక్ లేదు. సీత హ్యాడ్ లాంగ్ ఫెయిర్ హెయిర్ వెన్ షీ వాజ్ అ చైల్డ్. సీత పిల్లగా ఉన్నప్పుడు ఆమెకు అందమైన పొడవాటి జుట్టు ఉండేది.
డిడ్ యూ హ్యావ్ అ కార్ వెన్ యు వర్ లివింగ్ ఇన్ లండన్? మీరు లండన్లో ఉన్నప్పుడు మీకు కారు ఉండేదా? గుడ్ బాయ్, ఐ హోప్ యు హ్యావ్ అ నైస్ టైమ్. గుడ్ బాయ్, నీకు మంచి సమయం ఉంది అని నేను ఆశిస్తున్నాను. ప్రియా హ్యాడ్ అ బేబీ రీసెంట్లీ. ప్రియాకి ఇటీవల పాప పుట్టింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.